బ్రెజిల్ను అకాల వర్షాలు ముంచెత్తాయి. రియో డి జనేరియోలో కుండపోత వర్షానికి కనీసం 12 మంది మృత్యువాత పడ్డారు. నెల రోజులు కురవాల్సిన వర్షం ఒక్క రోజులో కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పరిస్థితులను చక్కదిద్దడానికి సైన్యం రంగంలోకి దిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బ్రెజిల్ను గత శనివారం అకాల వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకి కనీసం 12 మంది మృతి చెందారు. నెల రోజుల పాటు కురవాల్సిన వర్షాలు ఒక్కరోజు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రియో డి జెనేరియాలో కుండపోత వర్షానికి నగరంలోని ఇళ్లలోకి, ఆస్పత్రుల్లోకి, మెట్రోలతో పాటు మెయిన్ ఫ్రీవే సెక్షన్ అంతా వర్షపు నీటితో నిండిపోయింది. కొండచర్యలు విరిగిపడ్డంతో కొంతమంది నీట మునిగిపోయారు. విద్యుత్ఘాతానికి కనీసం 3 చనిపోయారు. భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడే ప్రమాదముందని సుమారు 18 టౌన్లు హై రిస్క్తో కూడుకొని ఉన్నాయని పౌర రక్షణ అధికారులు హెచ్చరించారు. వారాంతంలో కురిసిన కుండపోత వర్షానికి రియోకి ఉత్తర ప్రాంతంలోని భారీ నష్టం చేకూరింది. మెట్రోపాలిటన్ నగరంలో పేదలు నివసించే ప్రాంతంలో తీవ్ర ప్రభావం కనిపించింది. 24 గంటల్లో 3.9 అంగుళాలు లేదా 100 మీటర్లతో వర్షపాతం నమోదైంది. దీంతో రియో నగరంలో పేదలు నివసించే ప్రాంతాల్లోని ఇళ్లలోని నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రంతా నిద్ర లేకుండా గడపాల్సి వచ్చిందని అక్కడి పౌరులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వరదలకు ఇంట్లోని సామాను కొట్టుకుపోయింది. ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిని ఎలా నిర్మించుకోవాలో అర్థం కావడం లేదని చాలా మంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నడుంలోతు నీళ్లలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొంతమంది ఇళ్ల పైకప్పు ఎక్కి హెలికాప్టర్ల సాయంతో తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేసిన దృశ్యాలు బ్రెజిల్ గ్లోబో టెలివిజన్ నెట్వర్క్ ప్రసారం చేసింది. రియో పొరుగున ఉన్న బోట్సా రివర్లో ఒక మహిళా కారుతో సహా కొట్టుకుపోయింది. ఫైర్ ఫైటర్స్ ఆమె కోసం గాలిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి 2400 మంది మిలిటరీ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్, పోలీసులకు ప్రభుత్వం రంగంలోకి దించింది. దీంతో పాటు అంబులెన్సులు, పడవలు, డ్రోన్లను, విమానాలను రంగంలోకి దించి మునక ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడాన్ని వినియోగిస్తున్నారు. వరదల తర్వాత సుమారు 200 సంఘటనలలో అధికారులు స్పందించి రక్షించారని రియో రక్షణ రంగానికి చెందిన అధికారులు తెలిపారు. అయితే రియో నగరానికి చెందిన ప్రజలు మాత్రం అధికారులు నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లిస్తున్నామని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని రియో నగరానికి చెందిన ఓ 54 ఏళ్ల మహిళా ప్రభుత్వంపై కస్సుబుస్సుమంటుంది. దశాబ్ద కాలం నుంచి చూస్తున్న పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదని నర్సింగ్ అసిస్టెంట్ అయిన ఈ మహిళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలా ఉండగా రియో డిజేనియో మేయర్ ఆదివారం నాడు ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలు వరద నీటి గుండా రావద్దని కోరారు. దీనివల్ల రెస్క్యూ ఆపరేషన్కు కుంటపడతాయని చెప్పారు. సోమవారం కూడా భారీ వర్షం, వడగాల్పులు వచ్చే అవకాశం ఉందని సోమవారం వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా నదులు, సముద్రంలో ఈత కొట్టినట్లు ఈ నీటిలో ఈత కొట్టరాదని ప్రజలను కోరారు మేయర్. ఇళ్లలో ఉన్నప్పుడు మెటల్ డోర్ల వద్ద కానీ విద్యుత్ సాకెట్లను దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఆదివారం నాడు రొనాల్డో గాజోల్లా మున్సిపల్ ఆస్పత్రి బేస్మెంట్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆస్పత్రి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆస్పత్రిలో అపాయింట్మెంట్లు 15 రోజుల పాటు వాయిదా వేసినట్లు వైద్యశాఖ సెక్రటరీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా బ్రెజిల్ మెట్రాలజీ గురువారం నాడే భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. వారాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఎండ, తేమ వాతావరణంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. గతేడాది ఫిబ్రవరిలో భారీ వర్షాలకు వరదల కారణంగా కొండచర్యలు విరిగిపడి సావో పౌలో రాష్ట్రంలో 48 మంది మృతి చెందారు. గతేడాది సెప్టెంబర్లో తుఫాను కారణంగా దక్షిణ బ్రెజిల్లో 31 మంది మృతి చెందగా 2300 మంది నిరాశ్రయులయ్యారు. ఇదిలా ఉండగా బ్రెజిల్లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏరియాలో మొత్తం కరువు కొరల్లో చిక్కుకుంది. శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం వాతావరణ సమతుల్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం మానవులు ప్రకృతిని
చెరబట్టడమేనని అంటున్నారు. దీంతో 2023 గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత హాటెస్ట్ ఇయర్గా రికార్డులోకెక్కింది. వారాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి డాక్యుమెంట్లతో పాటు ఉన్న డబ్బు పోయి ఖాళీ చేతులతో రోడ్లపై కూర్చోవలసి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మానవులు ప్రకృతిని చెరపడితే ప్రకృతి మానవుణ్ణి చెరపడుతోందని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మరి ప్రజల్లో ఎప్పుడు మార్పు వస్తుందో ఏమో అని అక్కడి మహిళలు నిట్టూరుస్తున్నారు.